హాయ్ ఫుడీస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తున్నా. ఇలా మసాలా టైప్ గ్రేవీ కర్రీ లాగా మంచిగా దొండకాయ కర్రీని సింపుల్గా కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా. ఫస్ట్ 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులో ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, లేదంటే నార్మల్ సైజ్ అయితే 2 మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. అందులోనే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి. అవి ఒక మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం పేస్ట్ ఇంకా పసుపు యాడ్ చేసుకొని అల్లం పేస్ట్ని ఇంకా పసుపుని మంచిగా నూనెలో ఉడికించుకోవాలి. ముందుగా కోసి పెట్టుకున్న దొండకాయలు ఉంటాయి కదా, అవి ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇందులో నుంచి లైట్గా వాటర్ ఇంకా ఆయిల్ బయటికి వచ్చేంత వరకు సన్నని మంట పైనే ఉడికించుకోవాలి. అప్పుడే కూర అనేది టేస్ట్ వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. మూత పెట్టుకొని కంపల్సరీ సన్నని మంట పైన ఉడికించుకోండి, లేదంటే మాడిపోతుంది. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసి మంచిగా సన్నని మంట పైన ఉడికించండి మూత పెట్టి. ఆ తర్వాత ఒక 2 or 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి దొండకాయలు మొత్తం మునిగిపోవాలి. ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టండి, చాలు. మనం సైడ్కి ఇప్పుడు పల్లీలు వేయించుకుందాము. వేయించుకున్న పల్లీలని పేస్ట్లా వేసి ఈ 1 విజిల్ వచ్చిన తర్వాతకి ఇందులో యాడ్ చేసుకోవాలి. పల్లీ పేస్ట్ అనేది మెత్తగా పట్టుకొని వేసుకోవాలి. పల్లీ పేస్ట్ వేసాక మనకు గ్రేవీ అనేది మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. లేదు మాకు సరిపోతుంది అనుకుంటే ఓకే. ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 3 మినిట్స్ ఉడికించుకుంటే మన మసాలా గ్రేవీ కర్రీ టైప్ దొండకాయ కర్రీ రెడీ అయిపోతుంది. కంపల్సరీ ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. లాస్ట్లో ధనియా పౌడర్ ఉంటే కొత్తిమీర వేసుకోండి. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.